హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం బోట్ నెక్ సింపుల్ మోడల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. దీనికోసం బ్లౌజు పొడవు ఇంకా లూజు ఈ రెండు మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు బోట్ నెక్కి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ మనం పొడవు ఇంకా లూజు మార్క్ చేసుకున్నాం కదండి. బోట్ నెక్ విడ్త్ కోసం అండి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే పొడవు కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ 4 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు మనం ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకుందాం. ఇప్పుడు బోట్ నెక్ రౌండ్ షేప్ కోసం అండి కార్నర్ నుంచి 1.5కి మార్క్ చేసుకొని ఈ 1.5 నుంచి మనం ఈ విధంగా షేప్ తీసుకుందాం. మనం ఆల్రెడీ నెక్ డ్రా చేసుకున్నాం కదండి. నెక్ దగ్గర నుంచి కింద వైపుకి అండి 5 ఇంచెస్కి మనం హోల్ కోసం మార్క్ చేసుకుందాం. ఈ 5 ఇంచ్ మనం విడ్త్ వచ్చి 3 ఇంచెస్ అండి. ఈ 3 ఇంచెస్ నుంచి మనం మార్క్ చేసుకున్న 5.5 వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుని ఈ బాక్స్లో మనం హోల్ కోసం డిజైన్ చేసుకుందామండి. ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి అండి, ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా నీట్గా కర్వ్ షేప్లో డిజైన్ చేసుకుందాం. మీకు ఇంకా పెద్దగా కావాలితే పెద్దగా కూడా తీసుకొచ్చండి. నేను 3 ఇంచెస్ వెడల్పులోనే డిజైన్ చేసుకుంటున్నాను, లేదంటే 4 ఇంచెస్లో కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత ఈ 5.5 నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకండి ఈ విధంగా నీట్గా చిన్నగా రౌండ్ మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ షోల్డర్ అండి. మనం ఆల్రెడీ నెక్ విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా. షోల్డర్ వచ్చి 3.5 అండి. ఇలా 3.5కి మార్క్ చేసుకుని మనకి చంక పొడవు అండి 7 ఇంచెస్ తీసుకుందాం. బోట్ నెక్ కదా, 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని మనం తీసుకున్న 3.5 నుంచి 7 ఇంచెస్ వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుని కార్నర్లో 1.5కి మార్క్ చేసుకుని ఈ 1.5 నుంచి చంక రౌండ్ తీసుకుందామండి. ఈ విధంగా చంక రౌండ్ డ్రా చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. ఇలా నెక్ ఇంకా చంక వరకు మనం కట్ చేసుకున్నామండి, హోల్ కట్ చేయలేదు. దీనికోసం మనం పేపర్ క్యాన్వాస్ అండి ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ తీసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి. హోల్కి సరిపడా పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. ఇలా దీన్ని సగానికి ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి, దానిపైన మనకి 1 ఇంచ్ పై వైపుకి ఉండాలండి క్యాన్వాస్. 1 ఇంచ్ పై వైపుకి అలాగే 1 ఇంచ్ కింద వైపుకి ఉండేటట్టు చూసుకొని క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టుకుని మనం ఆల్రెడీ కింద మార్కింగ్ కనిపిస్తుంది కదండి, కనిపించకపోతే ఇలా సింగిల్ ఒక మడత పైన కూడా మనం క్యాన్వాస్ తీసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుని మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న హోల్ డిజైన్ ఉంది కదండి, దీన్ని ఈ విధంగా క్యాన్వాస్ పైన మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ని కట్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని కరువు నీట్గా కట్ చేసుకుందామండి. ఇలా కింద వైపు నుంచి మనకి చుట్టూ క్యాన్వాస్ ఉండేటట్టు చూసుకుని ఈ విధంగా 1 ఇంచ్ వెడల్పు చూసుకుని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనం డిజైన్ చేసేది బ్యాక్ హుక్స్ అండి, అందుకే నేను సెంటర్కి కట్ చేసేసుకుంటున్నాను. మీరు బ్యాక్ హుక్స్ కాకపోతే సెంటర్కి కట్ చేయని అవసరం లేదండి, ఇలాగే డిజైన్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ హుక్స్ కాబట్టి సగానికి విధంగా కట్ చేసేస్తున్నాను.
ఇలా 2 పార్ట్స్ కింద విడదీసానండి. అలాగే దీనికి సరిపడా మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ని కూడా తీసుకుందాం. ఇలా మనకి లైనింగ్ క్లాత్కి సరిపడా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం. ఇలా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుందాం. ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకుందాం. అలాగే రెండో వైపు క్లాత్ని కూడా ఇలాగే అటాచ్ చేసుకుందామండి. ఇలా 2 పార్ట్స్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ని కూడా మనం సెంటర్కి కట్ చేసుకుందామండి. మనం 2 పార్ట్స్కి వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా సెంటర్కి సెపరేట్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్క పార్ట్ మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇలా క్యాన్వాస్కి సరిపడా వైట్ సేమ్ క్లాత్ అండి. సేమ్ క్లాత్ తీసుకొని మనకి లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది దీనికి సరిపడా క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు క్యాన్వాస్ని దీనిపైన స్టిచ్ చేసుకుందామండి. ఇలా క్యాన్వాస్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు క్లాత్ని కట్ చేసుకుందాం. క్లాత్ని క్యాన్వాస్ పైకి ఈ విధంగా మడిచి స్టిచ్ వేసుకుందామండి. ఇలా క్లాత్ని మడిచి కుట్టిన తర్వాత మనం క్యాన్వాస్తో పాటు ఈ క్లాత్ సేమ్ ఎలా అయితే ఉందో క్యాన్వాస్ అలానే క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా క్యాన్వాస్తో పాటు క్లాత్ మొత్తాన్ని చుట్టూ కట్ చేసేసుకుందాం. సేమ్ రెండో వైపు కూడా దీనికి ఆపోజిట్ చూసుకుని క్లాత్ని అటాచ్ చేసుకుందామండి. ఇలా దీనికి కరెక్ట్గా ఆపోజిట్ చూసుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుందాం. ఇలా 2 పార్ట్స్కి మనం క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పైపింగ్ కోసం 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకోవాలి. మీకు ఏది మ్యాచింగ్ అయితే అదేనండి. నాకు మెయిన్ క్లాత్కి సిల్వర్ పైపింగ్ బాగుంటుంది కాబట్టి సిల్వర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని పైపింగ్ రెడీ చేసుకుందాం. దీనికి సరిపడా పైపింగ్ థ్రెడ్ తీసుకుందాం. విధంగా క్లాత్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు క్లాత్ని కట్ చేసేసుకుందామండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుందాం. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఉండేటట్టు పైపింగ్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ అటాచ్ చేసుకున్నాం కదా, క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదండి క్యాన్వాస్కి. ఇది క్లాత్ వైపు నుంచి అండి. క్లాత్ వైపు నుంచి ఈ విధంగా పైపింగ్ని ఒక 1/4 ఇంచు ఖర్చుతోటే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కరువు వచ్చిన దగ్గర సూదిని నీట్గా ఈ విధంగా దించి మనం టర్న్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఎంత నీట్గా టర్న్ చేస్తే కరువు కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ మొత్తాన్ని సైడ్కి అనుకుంటూ
ఇలా సూదిని దించి మొత్తం కర్వ్స్ మొత్తం స్టిచ్ చేసుకుందామండి. మనం కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి క్లాత్ని ఈ విధంగా సైడ్కి అనుకోవాలి, లేదంటే క్లాత్ పైన మనకి స్టిచ్ పడిపోతుందండి. అలా కాకుండా ఇలా సైడ్కి పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కార్నర్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. అలాగే పైపింగ్ క్లాత్కి చిన్నగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ నీట్గా వస్తుంది. ఈ విధంగా విడదీసినట్టు ఇలా 2-3 చోట్ల మనం చిన్నగా టక్స్ పెట్టుకుంటే క్లాత్ కుట్టేటప్పుడు మనకి అడ్డు రాదండి. అలాగే ఇటు సైడ్ కూడా చిన్నగా విధంగా టక్స్ పెట్టుకుందాం. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్కి అటాచ్ చేసుకుందాం. ఇలా మెయిన్ పీస్కి ఆపోజిట్లోనండి పైపింగ్ క్లాత్ కింద వైపుకి రావాలి. మనం క్యాన్వాస్ పై వైపుకి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకుని మనం కరెక్ట్గా చూసుకుని మనం పిన్స్తో అటాచ్ చేసుకుందామండి. ఫస్ట్ ఈ విధంగా మనం కదలకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటూ షేప్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా క్యాన్వాస్ కదలకుండా నీట్గా ఇలా పిన్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ పైపింగ్కి స్టిచ్ వేసుకున్నాం కదండి, అదే స్టిచ్ పైన పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ తీసేసుకుందామండి. ఇప్పుడు మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత కార్నర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కుట్టు కట్ అవ్వకుండా నీట్గా ఈ విధంగా టక్స్ పెట్టుకుందాం. అలాగే ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా 2-3 టక్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది. ఇప్పుడు క్యాన్వాస్ని ఇలా వెనక వైపుకి తిప్పి చూద్దామండి. ఇలా పైపింగ్తో పాటు నీట్గా మనకి ఎక్కడ ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. ఇలా టర్న్ చేసినప్పుడు కార్నర్ దగ్గర ఒకసారి ఇలా అనుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్ అవుతుందండి. అలాగే ప్రతి కార్నర్ దగ్గర ఒకసారి అటు ఇటు మూవ్ చేద్దాం. చూసారు కదా, ఇలా టర్న్ చేసిన తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం. మనకి సేమ్ క్లాత్ కలిసిపోవడం వల్ల నీట్గా కనిపించట్లేదండి. సేమ్ ఆపోజిట్ పైపింగ్ వేసుకుంటే మనకి ఇంకా నీట్గా తెలుస్తుంది. ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందామండి. ఇలా కార్నర్ దగ్గర సూదిని దించి టర్న్ చేసుకుందాం. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ రెండో వైపు కూడా ఇలానే స్టిచ్ చేసుకుందామండి. ఇలా రెండు వైపులా మనం పైపింగ్తో సహా స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు సెంటర్ చూసుకుని డాట్స్ వేసుకుందాం. కరెక్ట్గా మనం షోల్డర్ సెంటర్ చూసుకుని రెండు వైపులా డాట్స్ వేసుకుందామండి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత మనం నడుముకి పైపింగ్ వేసుకుందాం. నేను ఆల్రెడీ పైపింగ్ తయారు చేశానండి. నడుముకి కూడా పైపింగ్ వేసుకుందాం.
ఇలా నడుముకు కూడా నీట్గా పైపింగ్ వేసుకుందామండి. మనకి ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ హుక్స్ కాబట్టి సెంటర్కి కట్ చేసి డిజైన్ చేసాము. లేదు అంటే మనం సెంటర్కి కట్ చేయని అవసరం లేదండి. సెంటర్కి కట్ చేయకుండా మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.